కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సాధారణ ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఆమె లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ కేవలం 3 నెలల సమయానికి మాత్రమే. సాధారణ ఎన్నికలు ముగిసాక అప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం 2024-25కు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. ఇక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన చివరి మధ్యంతర బడ్జెట్ కావడంతో ప్రజలను ఆకట్టుకునే బడ్జెట్ అవుతుందని అందరూ భావించారు. ఖచ్చితంగా బడ్జెట్లో రైతులకు శుభవార్త ఉంటుందని అంచనా ఉంది. రైతులకు కేంద్రం ఏటా పంట సాయం కింద నగదు అందించే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం. ఈ పథకం కింద ప్రస్తుతం ఏడాదికి 6,000 చొప్పున అర్హులైన రైతులకు అందిస్తుండగా దీనిని 9,000కు పెంచొచ్చని భావించారు. వ్యవసాయానికి ఊతమిచ్చే దిశగా కేంద్రం బడ్జెట్లో ప్రకటనలు చేయనున్నట్లు అనుకున్నారు. పీఎం కిసాన్ పంట సాయాన్ని 50% పెంచి 9,000 చేయనున్నట్లు అనుకున్నారు. సంక్షేమ పథకాలపై ప్రకటనలో పీఎం కిసాన్ ఖచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు భావించారు. ప్రస్తుతం పంటకు పెట్టుబడి వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో ఆశించిన స్థాయిలో మద్దతు ధరలు లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతున్న తరుణంలో సేద్యం కోసం ప్రభుత్వం నుంచి మరింత చేయూత అవసరమని అంతా అభిప్రాయపడుతున్నారు. అంతేకాక కేంద్ర బడ్జెట్లో పెంపు గురించి ప్రతిపాదన లేదు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ఏటా 11.8 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సాయం అందిస్తున్నాం. పీఎం ఫసల్ బీమా యోజన కింద 4 కోట్ల మంది రైతులకు పంట బీమా సాయం అందుతుందని మాత్రమే చెప్పారు. అలాగే వేతన జీవులకి ఊరట ఇవ్వలేదు. పాత స్లాబ్స్ నే కొనసాగించారు. అయితే వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం కల్పిస్తామని చెప్పారు. పోస్ట్ హార్వెస్టింగ్ నష్టాలను తగ్గించడం, గోడౌన్లు, శీతలీకరణ గిడ్డింగుల ఏర్పాటు తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఉంటుందని అన్నారు. వేర్వేరు పంటలకు నానో డిఏఈ వాడకాన్ని దేశంలోని అన్ని వ్యవసాయ ప్రాంతాలకు విస్తరిస్తామని అన్నారు. అధిక దిగుబడిలిచ్చే వంగడాల వృద్ధికి పరిశోధనలు చేపడతామని అన్నారు.